సో హై గైస్, పెద్ద మూవీ స్టోరీ లైన్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఫుల్ స్టోరీ డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. సో బుచ్చిబాబు సన, జగపతి బాబు, రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు ఇలాంటి ఈ మూవీ నుంచి స్టోరీ అయితే లీక్ చేయలేదు, కానీ సోషల్ మీడియాలో రూమర్స్ ప్రకారం అలానే ఏఐ ఏం చెప్తుంది దాని ప్రకారంగా అయితే మాట్లాడేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం. సో దానికన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక గ్రామం, ఆ గ్రామంలో పెద్ది తనకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే క్రికెట్ కావచ్చు, కుస్తీ పోటీ కావచ్చు, ఇంకా ఏ స్పోర్ట్స్ అయినా చాలా చాలా ఎక్కువ ఇష్టం. కానీ అదే ఊర్లో మన విలన్ జగపతి బాబు అలానే తన రోల్ వచ్చేసరికి ఆ గ్రామంలో ఉన్న ప్రజలను ఇప్పుడు ఎదగనీయకుండా చేస్తూ ఉంటాడు. అలానే అక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇంకా వ్యవసాయం కావచ్చు, ఇలాంటి చాలా ఇబ్బందులు అయితే వస్తాయని చెప్పొచ్చు. వాళ్ళ బాధ అంటే వాళ్ళ బాధని చూసి పెరుగుతాడు మన రామ్ చరణ్ అని చెప్పొచ్చు, అంటే పెద్ది. దాని తర్వాత పెద్ద అయిన తర్వాత ఈ గేమ్స్ ఆడి ఆ ఊర్లను ఎలా హెల్ప్ చేసిండు అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. దానికి మన జగపతి బాబు ఎలా అంటే అద్దుకుంటాడు, అంటే ఎలా అడ్డం వస్తాడు హీరోకి అనేది మూవీ యొక్క స్టోరీ లైన్ చెప్పొచ్చు. రామ్ చరణ్ అంటే పెద్దిని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు జగపతి బాబు, కానీ తన వల్ల అయితే అవ్వదు అని చెప్పొచ్చు. అలా అయితే ఉంటుంది అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ ఎలా లవ్ లో పడుతుంది అంటే మన రామ్ చరణ్ ఆడే ఆ స్పోర్ట్స్, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కుస్తీ పోటీ కావచ్చు, వీటిని చూసి ఆ జాన్వీ కపూర్ ఇంప్రెస్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అక్కడ నుంచి లవ్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. అలానే క్లైమాక్స్ లో వచ్చేసరికి ఎలా ఉండబోతుంది అంటే మన రామ్ చరణ్ గారు ఆ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేడా, తను చెప్పినట్టు ఆ ప్రజలకు హెల్ప్ చేసిండా లేడా, అంటే ఆ రోడ్స్ కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇలాంటి పరిస్థితుల ఇబ్బందులు పడుతున్నారు కదా ఆ ప్రజలు, సో వాళ్ళని హెల్ప్ చేసిండా లేడా పెద్ది అని ఇదే మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. ఇదే రూమర్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో. అలానే ఏఐ కూడా ఇలానే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా మూవీస్ వచ్చాయి నిజం చెప్పాలంటే, కానీ మనల్ని ప్రజెంట్ చేసే విధానంగా ఆ సీన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా తీస్తే మూవీ పక్కా హిట్ అవుతుంది అని చెప్పొచ్చు, నో డౌట్ అని చెప్పొచ్చు. ఇలానే స్టోరీ ఉంటుందని చాలా మంది అయితే మాట్లాడుతున్నారు అని చెప్పొచ్చు. ఈ స్టోరీ లైన్ మీకు ఎలా అనిపించింది డెఫినెట్ గా అయితే కామెంట్ చేయండి. పెద్ద మూవీ స్టోరీ ఇలానే ఉండబోతుందా అనేది ఇంకా మనకి ట్రైలర్ వచ్చినప్పుడు మనకైతే క్లారిటీ అయితే అర్థమైపోతుంది అని చెప్పొచ్చు. ఆ ట్రైలర్ వచ్చేసరికి ఇదే మంత్ లో వచ్చే అవకాశం 100% అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. పెద్ద మూవీ స్టోరీ ఎలా అనిపించింది డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. బాయ్, టాటా, సీ యూ నెక్స్ట్ వీడియో.